వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీవీకే విజయ్తో అమిత్ షా భేటీ, తమిళనాట మరో సంచలనం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు ఎన్నికలు 5 రాష్ట్రాలతో పాటు మిగతా 4 రాష్ట్రాలతో పాటు తమిళనాడు ఎన్నికలు కూడా ప్రశాంతంగా ఈరోజు ముందుగా పూర్తయింది. అయితే తమిళనాడే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఈసీ తావివ్వకుండా చాలా జాగ్రత్తగా మానిటరింగ్ చేయడం కానీ చాలా ప్రశాంతంగా 1-2 చోట్ల చిన్న చిన్న ఇష్యూలు తప్ప చాలా ప్రశాంతంగా తమిళనాడులో ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు ఎన్నికల క్రమంలోనే విపరీతంగా ఎగ్జిట్ పోల్స్ సర్క్యులర్ అవుతున్నాయి ఆ స్థాయిలో. అంతేకాదు అందరు అంచనాలు, ఎందుకంటే ఈరోజు అందరి అంచనాలు కూడా విజయ్ మీదే ఉన్నాయి. విజయ్ మీద ఉండడానికి కారణం ఏంటంటే ఈరోజు ఫస్ట్ టైం తనకు ఆల్మోస్ట్ ఆయనకు 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీ నుంచి, అటు సినిమాల నుంచి, అటు అభిమానుల నుంచి వచ్చిన పేరు ఏదైతే ఉందో ఆ సాలిడ్ ఇమేజ్, అటు లైక్ చిరంజీవి తరహాలోనే రాజకీయాల మీద కూడా ఫోకస్ పెట్టాలి ఈ క్రేజ్తో అని అనుకున్నారు. ఆయన ఫస్ట్ టైం ఆయన టీవీకే పార్టీతోనే ఎన్నికలను ఫేస్ చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజున అందుకే తమిళనాట ఎన్నికలు ఆ స్థాయిలో ఒక ఆశ్చర్యాన్ని, ఒక ఉత్కంఠను కూడా కలిగిస్తూ ఉన్నాయి. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈరోజు అందరి ఫోకస్ కూడా విజయ్ మీదే ఉంది. ఆల్మోస్ట్ ఎన్నికల్లో జరిగిన తీరును చూసిన తర్వాత ఈరోజు విజయ్ తప్పకుండా కింగ్ మేకర్ కాబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే తమిళనాట ఈరోజు చూసిన తర్వాత విశ్లేషకులు ఏమని అంచనా వేస్తున్నారు, సెఫాలజిస్టులు కానీ గతంలో స్వాతంత్ర పోరాటం తర్వాత, లేకుంటే ఎస్పెషల్లీ తమిళనాడు అసెంబ్లీ పూర్తి స్థాయిలో ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి కూడా ఏదైతే ఈ స్థాయిలో మాత్రం పోలింగ్ జరగలేదని చెప్తా ఉన్నారు. దగ్గరగా ఇప్పటికీ ఈసీ చెప్తున్న లెక్కలు 85% పోలింగ్ జరిగింది అనేది. 234 సీట్స్ ఉన్నాయి తమిళనాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేట్ గా ఉంది అసెంబ్లీ పరంగా. అలాంటి తమిళనాట 85% అంటే మనం ఊహించలేం. ఇక్కడ మనం చూస్తే కొన్ని నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. చాలా చోట్ల విజయ్ పార్టీకి చెందిన వాళ్ళు, విజయ్ అభిమానులు విజయ్ ధరించే కలర్ షర్ట్ ఆయనలాగా ధరించడం, విజయ్ లాగా హావభావాలతో రావడం కానీ ఓటేయడానికి. అదేవిధంగా చూస్తే చాలా చోట్ల ఏదైతే విజయ్ పార్టీ టీవీకే పార్టీలోని కలర్స్ ఉంటే ఆ కలర్స్తో షర్ట్లు వేసుకొని రావడం కానీ, సోషల్ మీడియా వేదికగా ఆ స్థాయిలో మేము తమిళనాట ఒక కొత్త రాజకీయాన్ని చూడబోతున్నామని కొన్ని కమెంట్స్ చేయడం కానీ, ఎవరికి ఓటేశారు అంటే చాలా చోట్ల మనం చూసాం, కొంతమంది డైరెక్ట్గా టీవీకే ఓటేసామని చెప్పడం కానీ చాలా వీడియోస్ అవి వైరల్ అవుతూ ఉన్నాయి. అంతేకాదు చాలామంది విజయ్ అభిమానులు కూడా ఎక్కడో ఇరుక్కుపోయి ట్రాఫిక్లోనూ ఇంకెక్కడో మేము రాలేకపోయినాం ఓటేయడానికి అని చెప్పి బాధపడతాన్ని, కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా మనం చూసాం. చాలా తక్కువ సమయం విజయ్ పార్టీ పెట్టిన తర్వాత అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఆయన. ఎందుకంటే మనం చూసాం, ప్రత్యేకించి ఆయన వ్యక్తిగత జీవితంలో వచ్చిన సందర్భం, ఆయన యాటిట్యూడ్ మీద, ఆయన వైఖరి మీద ఏదైతే వాళ్ళ ఆవిడ సంచలన ఆరోపణలు చేస్తూ ఆయన మీద డైవర్స్ చుట్టూ డిఫర్మేషన్ వేయడం అనేది ఒక సంచలనం అనుకోవాలి. అదేవిధంగా మనం చూస్తే కరూరు తొక్కిస్లాట ఘటన, ఆ స్థాయిలో అంతమంది చనిపోవడం అనేది 40 కుటుంబాల దాకా. మరోవైపు చూస్తే త్రిషతో ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయనే వార్తలు కానీ, ఆ విధంగా ఆయన బీజేపీ కానీ మిగతా పార్టీలు టార్గెట్ చేయడం కానీ, అదేవిధంగా ఆయన నటించిన జననాయకన్ సినిమా అటు సెన్సార్ పూర్తి స్థాయిలో అభ్యంతరం చెప్పడం, విడుదలకు నోచుకోపోవడం కానీ. సో ఇలాంటి చాలా వచ్చాయి విజయ్కి సంబంధించి. ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేస్తూ ఉంటే ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన సమర్పించిన అఫిడవిట్కి సంబంధించి చాలా రకాల ప్రచారం జరిగింది. అసలు వాటిని యాక్సెప్ట్ చేయరేమో ఈసీ అని కూడా ఒక ప్రచారం జరిగింది. సో ఇన్ని విజయ్ ఫస్ట్ టైం పార్టీ పెట్టారు. ఆ స్థాయిలో ఆయనకు ఒక మాస్ ఇమేజ్ ఉంది, ఆ స్థాయిలో ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, పర్టికులర్గా ఒక కల్ట్ హీరోగా. ఎలాగైతే ఆంధ్రాలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా జనసేన పార్టీతో ఆ స్థాయిలో జనంలోకి వచ్చారో, అలాగా అక్కడ విజయ్ కూడా తమిళనాట ఆ స్థాయిలోనే అభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి తమిళనాడు అంటేనే సినిమాల్ని, అదేవిధంగా రాజకీయాల్ని మనం విడదీసి చూడలేం. మనం చూస్తున్నాం అన్నాదురై నుంచి ఈరోజు చూసినట్లయితే కరుణానిధి తర్వాత జయలలిత కానీ, అటు స్టాలిన్ బ్యాక్గ్రౌండ్ కూడా మూవీస్ కావడం కానీ వాళ్ళ తండ్రి ద్వారా. అలా చూస్తే ఈరోజు విశాల్ లాంటి వాళ్ళు ప్రయోగం చేశారు, రజనీకాంత్ లాంటి వాళ్ళు ప్రయోగం చేశారు. ఈరోజు మక్కల్నిధి మయం పార్టీ పేరుతో కమల్ హాసన్ కూడా డిఎంకేతో ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. కొన్ని సీట్లు కూడా అడిగారు ఆయన మొన్నటి ఎన్నికల్లో. సో ఇలా అటు రాధికా శరత్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గతంలో పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతకుముందు విజయకాంత్ కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీతో లింక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రాజకీయాల్లోకి వద్దామని అనుకున్న సందర్భాలు కానీ, వచ్చి తాము ప్రూవ్ చేసుకున్న వాళ్ళు కానీ, ప్రూవ్ చేసుకోలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. అలా అందుకే ఇన్బిల్ట్ ఉంటాయి రాజకీయాల్ని, లేకపోతే సినిమాల్ని. పర్టికులర్లీ చెన్నైలో తమిళనాడు మనం వేరు చేసి చూడలేం. అందుకే వాళ్ళు సపరేట్గా హీరోలాగా, లేకపోతే రాజకీయాల్లాగా చూడరు. అందుకే విజయ్ లాంటి ఒక వ్యక్తికి అంత ఒక మాస్ ఇమేజ్ కానీ, ఒక మాస్ క్రేజ్ కానీ ఉండింది. సో ఆయన ఆ క్రేజ్ని సినిమాల ద్వారా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే విజయ్ మనం ఇందాక నేను చెప్పుకున్నట్టు అనేక రకాలుగా ఆయన ఇబ్బందులు పడ్డా ఇతర పార్టీలు అన్నీ కూడా ఆయన మీద ఫోకస్ పెట్టాయి. ఎవరికి వాళ్ళే సర్వీలు చేయించుకోవడం, విజయ్ అప్లిఫ్ట్ అవుతూ ఉన్నారు, విజయ్కి ఒక యూనిక్ ఇమేజ్ ఉంది అని తెలుసుకున్న తర్వాత అన్ని పార్టీలు ఆయనతో పొత్తు కోసం వెళ్ళాయి.
డిఎంకే కూడా ఒక ప్రయత్నం చేసింది, కానీ డిఎంకేతో నా పొత్తులు ఉండవని చెప్పారు విజయ్. ఇక ఒకవైపు చూసినట్లయితే అన్నా డిఎంకే బీజేపీ కూటమి లాగా రంగంలోకి దిగుతున్నాయి ఎన్డీఏ కూటమి రూపంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చివరి నిమిషంలోనైనా బీజేపీకి వెళ్తారేమోనని బీజేపీ నేతలు ఆయన మీద ఎక్కడ గట్టిగా విమర్శలు చేయడానికి కూడా సాహసించలేదు, ఒకరిద్దరు తప్ప. అలాంటి పరిస్థితుల్లో విజయ్ లాస్ట్ మినిట్లో ఇక ఎన్నికలకి ఒక 2 నెలల ముందు టైం ఉందనగా నాకు బీజేపీతో ఎలాంటి పొత్తులు కూడా ఉండవు, నేను సోలోగానే వెళ్లే ప్రయత్నం చేస్తాను అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. సో విజయ్ ఎప్పుడైతే ఈ మాట అన్నారో అప్పుడు అక్కడ ట్రయాంగిల్ ఫైట్కి తమిళనాడు వేదిక అయింది. అటు అన్నా డిఎంకే, బీజేపీ, ఇంకా 2-3 చిన్న చితకా పార్టీలు, ఇటు టీవీకే పార్టీ ఒకటే, అటు అధికార డిఎంకే. సో ఈ 3 పార్టీల మధ్య పూర్తి స్థాయిలో డిఫరెంట్ పెక్యులర్ ఎలక్షన్ అనుకోవాలి. ఇది ఒక చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భం విజయ్ది, మళ్ళొకసారి అధికారం నిలబెట్టుకోవాల్సిన సందర్భం డిఎంకేది. ఎలాగైనా సరే జయలలిత ఉన్న క్రేజ్ను మరోసారి తమ పార్టీకి యాడ్ చేసుకుని ఎన్డీఏ కూటమి సౌత్లో తాను పూర్తి స్థాయిలో అడుగు పెట్టాలి, ఎస్పెషల్లీ తమిళనాడులో పాగా వేయాలనుకున్న బీజేపీ లక్ష్యం నెరవేరే విధంగా ఆ పార్టీ ఇలాంటి లక్ష్యాలు నిర్ణయించుకున్న 3 పార్టీలు ఈరోజు రంగంలోకి దిగితే, బట్ ఎలక్షన్ 3 కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తున్న ఎగ్జిట్ పోల్స్ కానీ అన్నీ కూడా విజయే కింగ్ మేకర్ కాబోతున్నారు, విజయే పూర్తి స్థాయిలో అధికారంలోకి రాబోతున్నారు అన్న అంచనాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు అక్కడ ఎలక్షన్ జరిగిన విధానం కానీ, ఆ స్థాయిలో పోలింగ్ అవడం కానీ, అంత భారీ పోలింగ్ నమోదు కావడం కానీ, ఇవన్నీ కూడా విజయ్ పార్టీకి కానీ విజయ్కి కానీ ఒక సానుకూల అంశాలుగానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అన్నట్టుగా తమిళనాడు పరిణామాలు ఉన్నాయన్నమాట. అయితే ఇది చూసిన తర్వాత ఇప్పుడు బీజేపీ పెద్దలు విజయ్తో టచ్లోకి వచ్చారు అన్న ప్రచారం ఉంది. వన్ సైడ్గా విజయ్కి ఏదైతే సింగిల్ వేవ్ కనుక వచ్చినట్లయితే వన్ సైడెడ్గా ఇక ఏ పార్టీతో పొత్తులు లేకుండానే విజయ్ నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవచ్చు. కానీ అలా కాకుండా ఆయన అటు ఇటుగా బొటాబొటి మెజారిటీ కనుక విజయ్ సాధించినట్లయితే అటు డిఎంకే కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ విజయ్ వైపు ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో బీజేపీకి ఇలాంటి విషయాలు డీల్ చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. అందుకే చాలా స్మార్ట్గా ఈ వేవ్ ఎప్పుడైతే విజయ్ వైపు కనిపిస్తూ ఉందనే వార్తలు వస్తూ ఉన్నాయో అప్పటి నుంచి కూడా కేంద్ర పెద్దలు రంగంలోకి దిగారు. అటు మోడీకి కానీ ఇటు అమిత్ షా కానీ పూర్తి స్థాయిలో విజయ్ మీద ఫోకస్ పెట్టారు, విజయ్తో టచ్లోకి వచ్చారు అన్న ప్రచారం జరుగుతోంది. రేపు ఆయన నిజంగానే మేజర్ రోల్లో కనుక సీట్లు సాధించినట్లయితే తమకు కూడా కొన్ని సీట్లు వస్తే విజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయడానికి కూడా బీజేపీ ఎలాంటి వెనుకంజ కూడా వేయదు. విజయ్ని ముందు పెట్టి రాజకీయం చేయడానికి కూడా బీజేపీ ఎక్కడ వెనక్కి తగ్గదు. అందుకే పూర్తి స్థాయిలో విజయ్ కానీ నిజంగా గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంటే అతన్ని తమ కూటమి వైపే పొత్తులకు వచ్చే విధంగా, తమ వైపే ఆయన వచ్చే విధంగా బీజేపీ పెద్దలు ఆయనతో డీల్ చేస్తున్నారని చెప్తా ఉంది. ఇప్పటికే చెప్తా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అమిత్ షా లాంటి వాళ్ళు విజయ్తో టచ్లోకి వచ్చారని కూడా చెప్తా ఉన్నారు. మరి ఖరాఖండిగా ఎన్నికలకు ముందే తనకి ఏ పార్టీతో పొత్తులు ఉండవు అని విజయ్ తేల్చి చెప్పిన తర్వాత మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ రేపటి ఎన్నికల రిజల్ట్ దాకా ఆగుతారా, నిజంగానే బీజేపీతో చేతులు కలిపేందుకు ముందుకు వెళ్తారా అన్నది కూడా మనం చూడాలి. కానీ ఈరోజు విజయ్ సోలోగా వెళ్ళినందుకే ఆయనకు ఆ స్థాయిలో ఇమేజ్ వచ్చింది. రేపు ఎన్నికలు అయిపోయిన వెంటనే తనకు వచ్చే నెంబర్ని బట్టి నెంబర్ గేమ్లో తను కూడా భాగస్వామ్యమై అటు బీజేపీతోనూ ఇటు డిఎంకేనో పొత్తులకు వెళ్ళారంటే విజయ్కి అంత క్రెడిబిలిటీ కూడా ఉండకపోవచ్చు మైట్ బి ఇన్ ఫ్యూచర్లో. సో మొత్తానికైతే మాత్రం బీజేపీ ఆల్రెడీ తమ గేమ్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసింది. ఈ గేమ్ ప్లాన్లో విజయ్ ఎంతవరకు చిక్కుతారన్నది మనం చూడాలి.